మీరు చూస్తున్నది కోనసీమ ముఖద్వారం రావులపాలెం నుండి స్టార్ట్ అవుతుంది. సో నాది మా హస్బెండ్ది అయితే కోనసీమే. సో హైదరాబాద్ నుంచి బస్సులో వస్తుంటే వ్యూ అయితే అదిరిపోతుంది, చాలా బాగుంటుంది. మాతో పాటు మా అక్క అండ్ వాళ్ళ ఇద్దరు పిల్లలు, నేను మా హస్బెండ్ కిడ్స్ వెళ్తున్నాము. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిబ్లింగ్స్ మోమ్ అండ్ దిస్ ఇస్ మధు గాదరాజు. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే సమ్మర్ హాలిడేస్కి మా విలేజ్ వెళ్ళాము. 1 వీక్ మాత్రమే ఉన్నాం మేము ఇక్కడ ఉన్న 1 వీక్ కూడా కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను మీకు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మా బాబా అయితే ఫోన్ చూస్తున్నాడు లేచిన వెంటనే. ఇంటికి రీచ్ అయిపోయాము. మాకంటే ముందు వచ్చారు మా వదిన అండ్ మా వర్ని. ఇంకా వచ్చిన వెంటనే డాన్సులు స్టార్ట్ చేసింది మా మమ్మీ. దాంతో పాటు ఆది అండ్ వర్ణిక కూడా డాన్స్ చేశారు ఫుల్ గా. అస్సలు స్కిప్ చేయకండి. మా ఇంట్లో ఒక రోజు ఉన్న తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. ఇక్కడ మా అత్తగారు మా అద్దెకి ఫస్ట్ దిష్టి తీస్తున్నారు, తర్వాత మా శ్రీహానికి కూడా తీస్తున్నారు. చూడండి. మేము ఇక్కడ ఒక పని ఉండి వచ్చాము. సో ఆ పని కోసం అని చెప్పి వెళ్ళి వస్తున్నాము మా అత్తగారింటికి. సో వెళ్తుంటే వాళ్ళ మొత్తం లేనంతా మీకు చూపిస్తాను చూడండి. మా హస్బెండ్ ఈ రోజే రిటర్న్ అయిపోతున్నారు హైదరాబాద్ కి. ఆఫీస్ కి వెళ్ళాలి నెక్స్ట్ డే అనమాట. సో ఈ రోజు మళ్ళీ మేము అమలాపురం మా ఇంటికి వెళ్ళిపోతాము. మా హస్బెండ్ అక్కడ నుంచి హైదరాబాద్ బస్ లో వెళ్ళిపోతారు. పార్క్ కదా అది, పొలం. ఇదే ఫస్ట్ టైం నేను 8 ఇయర్స్ పెళ్ళయిన తర్వాత ఈ లేన్ లో నడుచుకుంటూ వెళ్ళడం. ఎప్పుడొచ్చిన ఆటోలో బైక్ పైన వచ్చి వెళ్ళిపోవడం తప్ప ఇలా నడిచింది లేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా మంత్స్ తర్వాత ఎప్పుడో ఒకసారి వస్తాము, వస్తే ఇంట్లోనే ఉంటాము. సో వచ్చిన తర్వాత మనకైతే జున్ను కంపల్సరీ ఉంటుంది ఇక్కడ. అందులో మా హస్బెండ్ వచ్చారు కదా, మా హస్బెండ్ కి జున్ను అంటే చాలా ఇష్టం అని చెప్పి మా అత్తగారు ఎప్పుడు కూడా ఈయన వస్తే జున్ను చేసి కంపల్సరీ పెడతారు. సో తర్వాత అయితే మేము మా ఇంటికి వచ్చేసాము. మా వర్ణికని చూడండి ఎంత అల్లరి చేస్తుందో, బాయ్ కి ఈక్వల్ గా అల్లరి చేస్తుంది. ఈ అక్క పేరేంటి? మేము విలేజ్ కి మే 3rd వీక్ లో వచ్చాం అనమాట. ఎండలు ఉండాలి కదా, సో మాకైతే వర్షాలు పడుతూనే ఉన్నాయి 1 వీక్ కూడా. అలా వర్షాలు పడడం వల్ల చాలా కూల్ గా అనిపించింది మాకు. మార్నింగ్ లేవగానే అలా స్టెప్స్ పైన కూర్చునే అలవాటు ఉంది మాకు. కూర్చుని మా పిల్లలు మేము అందరూ కూడా అలా వర్షాన్ని చూస్తూ ఎంజాయ్ చేసాము. ఒక రోజైతే మా వదిన, నేను, మా అక్క, మా కిడ్స్ అందరం కలిసి మూవీకి వచ్చాము.
అసలు ఇప్పుడు థియేటర్స్లో జనాలే ఉండట్లేదు, ఫుల్ ఖాళీగా ఉంది. టికెట్స్ ఎందుకు తీసుకున్నాం రా బాబు అనిపించింది. మొత్తం ఖాళీగా ఉంది, అక్కడక్కడ 2-3 ఉన్నారు అంతే హాల్ మొత్తానికి. మా పిల్లలు మూవీ అంటున్నారని చెప్పి వచ్చాము. మా పిల్లలు మూవీ అనేది కూడా స్నాక్స్ కోసమే. అక్కడ స్నాక్స్ ఉంటాయి కదా, అవి తినడం అంటే చాలా ఇష్టం. మా శ్రీహాన్ మూవీస్ చూస్తాడు, మూవీస్తో పాటు స్నాక్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తాడు. ఇంకా నెక్స్ట్ డే మేమైతే అయ్యప్ప స్వామి టెంపుల్కి వచ్చాము. మా డాడీ రమ్మన్నారు. ఇక్కడైతే 18th వాచ్ కోసం ఏదో జరుగుతుంది. ఇక్కడ అమలాపురంలో చాలా ఫేమస్ అనమాట అయ్యప్ప స్వామి టెంపుల్. ఇక్కడ మాల వేసుకునే వాళ్ళందరూ కూడా ఇంతకు ముందు చెన్నమల్లేశ్వర స్వామి అని గుడి అనుకుంటా, అక్కడ వేసుకుని అక్కడే తీసేవారు. ఇప్పుడైతే ఈ టెంపుల్ వచ్చిన తర్వాత ఇక్కడ చాలా మంది అసలు స్వాములు ఉంటారు. ఎక్కడైనా ఉంటారో లేదో తెలియదు కానీ నాకైతే మా ఊర్లో మా సైడు వేసుకున్న స్వామి మాల ఇంకెక్కడ అంతమంది జనం వేసుకోరేమో అనిపిస్తుంది. ఎప్పుడు కూడా స్వాములు మాల వేసుకుంటారు. మాల టైం అంటే మండలం కానీ జ్యోతి దర్శనానికి కానీ ఎంతమంది స్వాములు అంటే మామూలు పీపుల్ కంటే కూడా స్వాములు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. అందులో మా ఊర్లో చాలామంది అయ్యప్ప స్వామిని చాలా బాగా పూజిస్తారనమాట. వీళ్ళందరూ కూడా ఫ్రీక్వెంట్గా చాలా ఇయర్స్ నుంచి వేసుకుంటున్న వాళ్ళే. వీళ్ళు మా వాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు మా చిన్నప్పటి నుంచి మా డాడీని స్వామి మాల్లో ఎవ్రీ ఇయర్ చూసుకుంటున్నాము. సో మాకైతే అయ్యప్ప స్వామి టెంపుల్ కానీ అయ్యప్ప స్వామి అని కానీ మాకు చాలా ఎందుకో ప్రౌడ్గా అనిపిస్తుంది, చాలా నమ్మకం కూడా అయ్యప్ప స్వామి అంటే. ఇక్కడ బ్యానర్లో ఉన్న మా రిలేటివ్స్ని ఫ్రెండ్స్ అందరినీ చూస్తున్నారు మా పిల్లలు. మా డాడీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా మాల వేసుకుంటున్నారు. ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్లో మా డాడీ మెంబర్ అనమాట. సో మా డాడీ చేసే హడావిడి చూడండి. సో ఆ నెక్స్ట్ డే మళ్ళీ నేను మా ఇన్లాస్ ప్లేస్కి వచ్చాను. మేము వచ్చిన పని అవ్వలేదని చెప్పి మళ్ళీ రావాల్సి వచ్చింది. సో ఇక్కడైతే మా పిల్లలకి ఇక్కడ రోకల బండి ఒకటి కనిపించింది చూడండి. మా అది దాన్నే చూస్తుంది, దాన్ని చంపేయాలని చూసింది కానీ నేను వచ్చి స్టాప్ చేశాను. నాకు అసలు రోకల బండని చూస్తే చాలా ఎలర్జీ అనమాట. దాన్ని చూస్తే ఉమ్ములు వస్తూనే ఉంటాయి. నేను చిన్నప్పుడైతే అసలు ఫుడ్ కూడా తినేదాన్ని కాదు దాన్ని చూసినప్పుడల్లా. ఇప్పుడు కొంచెం తగ్గింది. సేమ్ మా అమ్మ కూడా నా అలాగే ఉండేదన్నమాట. ఇక్కడ చెరువు ఉంది కదా, ఇప్పుడైతే పాడైపోయింది. మా అత్తగారు వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళ పెళ్లికి ముందు వరకు కూడా ఇక్కడే గిన్నెలు తోముకోవడం బట్టలు ఉతుక్కోవడం అన్నీ కూడా ఆ చెరువులోనే చేసేవారంట. నాకైతే మా అత్తగారి ఇంటి ముందు వ్యూ చాలా బాగా నచ్చుతుంది. చెరువు ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ కనిపిస్తుంది ఒక ఇల్లు, అదే మా అత్తగారు వాళ్ళ ఇల్లు. ఈ ఫ్రంట్కి వచ్చి నేను వీడియో తీసాను. మా ఇంటి దగ్గర నుంచి మా పెద్ద మావయ్య గారి ఇంటికి వెళ్తున్నాము. మా మావయ్య వాళ్ళ అన్నయ్య అనమాట ఇక్కడే ఉంటారు. కొంచెం ఫ్రంట్ లో ఉంటుంది ఇల్లు, అక్కడికి వెళ్తున్నాం మేము ఇప్పుడు. ఆద్య తాతయ్య తీసుకెళ్తారు. నువ్వేం ఫోన్ చూస్తూ తింటా ఉంటే అదేమో నాన్నతో తాతయ్యతో వెళ్తాడు చిన్నప్పుడు. మా పెదమావ ఇంట్లో మామిడి చెట్టు ఉందన్నమాట. మా ఆద్య కాయలు కోసి కింద వేసేస్తుంది. అదేం సరదా అయ్యేదానికి నాకు తెలియదు కానీ కట్ చేసుకొని తింటావా? నెక్స్ట్ వచ్చిన పని అవ్వలేదని చెప్పి మళ్ళీ అమలాపురం వచ్చేసాం మేము. వచ్చిన తర్వాత మా డాడీ టిఫిన్ తీసుకొచ్చారు మా అక్కకి థర్స్డే అని చెప్పి. సో అందులో ఒకటి ఉంటే నేను ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను. వచ్చిన
Rama, Vishkival, Hatsriya, Vishkiwala, Hatsriya, Hatsriya. Narni. Abia, Rani, Rani. మేము ఎప్పటి నుంచో పనసకాయ అడుగుతున్నామని చెప్పి మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ తోటలోంచి అడిగి పనసకాయ తీసుకుని వచ్చారు. ఇక్కడైతే నేను దీన్ని కట్ చేస్తున్నాను. కష్టజీవి అండి పాపం ఈవిడి, ఎప్పుడు కష్టంగానే చేస్తూ ఉంటది. చేతిలో బొక్క పెట్టుకుంటది, ఓ పెద్ద బొక్క. మా అక్క ఎలా మాట్లాడుతుందో చూసారు కదా. చూసే అంత సైలెంట్ అయితే ఏం కాదు. మా స్లాంగ్ చేంజ్ చేసుకోవడం అనేది హైదరాబాద్ వరకే ఉంటుంది. హైదరాబాద్ దాటి వచ్చామంటే, మా ఊరు వచ్చామంటే మా స్లాంగ్ మాకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. నాకు పనసకాయ తొనలు తినే కంటే దానిలో ఉన్న ఈసులు తినడం అంటే చాలా ఇష్టం. చాలా టేస్టీగా కూడా అనిపిస్తాయి నాకు. ఆ రోజు వర్షం రిలీజ్ అనమాట. ముందే టికెట్స్ బుక్ చేసుకున్నాము. మేమైతే మంచిగా పేపర్స్ కట్ చేసుకుని మంచిగా ఎగరేద్దామని చెప్పి పేపర్స్ కట్ చేసుకుంటున్నాము. మా మమ్మీ కట్ చేస్తుంది ఇక్కడ మాకు. బాయ్ 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 చెప్పండి. శ్రీహన్ బాయ్, శ్రీహన్ బాయ్, అందరూ ఒకసారి బాయ్. దగ్గరికి ఉండండి ఒకసారి బాయ్ చెప్పండి. మా డాడీ అటెళ్ళొచ్చి ఇటెళ్ళొచ్చి ఏం కావాలని అడుగుతూనే ఉంటారు. ఇప్పుడని కాదు, మా చిన్నప్పటి నుంచి అంతే. ఏం కావాలి, ఏం తీసుకురానని అడుగుతూనే ఉంటారు. సో నాకైతే బాదం పాలు ఇష్టం అని చెప్పి మా డాడీ నైట్ నన్ను తీసుకెళ్ళి మరీ తీసుకున్నారు. మా పిల్లలు చాలా ఎక్సైటెడ్గా ఉంటారు జంక్ ఫుడ్ తినడానికి. ఇక్కడికి వచ్చి మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేస్తారు. అది మా హస్బెండ్కి నచ్చదు. పిల్లలందరూ కూడా ఒక చోటే ఉన్నారని చెప్పి ఒక ఫోటో తీపిద్దామని చెప్పి స్టూడియోకి తీసుకొచ్చాము. ఇక్కడ చేసిన రచ్చ అంతా ఇంత కాదు, ఒక షార్ట్ అండ్ రీల్ కూడా చేశాను నేను. కాలు కింద పెట్టండి తండ్రి. మా అమ్మ అయితే ఇక్కడ సింగిల్ గా ఫోటో కావాలని చెప్పి తీపిచ్చుకుంది. ఫోటో ఫ్రేమ్ కూడా చేపించుకుంది. మళ్ళీ మేము మా అత్తగారింటికి వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చిన పని అవ్వలేదు, చేసుకుని వెళ్ళిపోయాము. ఇంకా అదే లాస్ట్ డే అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.